హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశానండి. ఇంకా ఏమేమి షూట్ చేశాను, ఏమేమి పనులు చేశాను, నిన్న మొత్తం ఎలా గడిచిపోయింది అనేది ఈ వీడియో చూస్తే ఫుల్గా అర్థమవుతుంది. ఇంకా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇక మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు చేసుకోవాలి కదా అండి. నేనైతే ఫస్ట్ లేవగానే ఇక చేతులు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకుంటాను. అది నాకు మెయిన్ అండి. మస్ట్ నానడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైస్ అనేది నానాలి ఖచ్చితంగా. నాకు తెలిసి అయితే నేను ఎన్నడూ వండలేదండి రైస్ నానబెట్టకుండా. డైరెక్ట్ అసలు ఎప్పుడూ వండలేదు. నానిన తర్వాత వండేస్తానన్నమాట. ఇంకా అది ఎంత టైం లేకుంటే బిజీ ఉన్నా సరే నేను టైం చూసుకొని ఫస్ట్ నానబెట్టుకుంటాను. నానబెట్టుకున్న తర్వాత ఇక వండేస్తాను. ఫస్ట్ అయితే ఇక రైస్ కడిగి నానబెట్టాను. తర్వాత అంట్లు నానబెట్టుకొని ఇంకా మొత్తం శుభ్రంగా క్లీన్ చేశానండి. ఇక్కడేమో బాటిల్స్ కూడా కడిగేస్తున్నాను. సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒక 2 సార్లు అయినా క్లీన్ చేస్తాను అండి. ఎక్కువ మేమే తాగేస్తాము. ఇంకా ఎత్తిపోసుకొని తాగుతాం. స్విప్ చేస్తూ తాగం కాబట్టి స్మెల్ అనేది ఏమీ రాదు. అయినా సరిగా సాల్ట్ వేసి కడిగేస్తాను ఒక 2 టైమ్స్ వారంలో. పైనేమో సోప్ వేసుకొని రుద్దుకోవాలి అండి. లేదంటే ఇక స్మెల్ వస్తుంది నాకు. బాటిల్ కూడా అట్లా నచ్చదు. అందుకని చెప్పేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం ఎండలో పెట్టేసి వచ్చానండి. ఇదేమో గోంగూర ఫ్రై అండి. ఎంత బాగుంటుందో అండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా అంతే, పసుపు కూడా వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక గోంగూర అంటే ఎంత బాగుంటుందండి. అందరికీ మ్యాక్సిమం చాలామందికి ఇష్టపడతారు. చాలామంది ఇష్టపడుతూనే ఉంటారు గోంగూర అయితే. నేను మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను. ఇంకా బయట అయితే నేను ఎప్పుడు కొననండి. ఏదైనా సరే నేను మార్కెట్లో తీసుకొచ్చుకుంటాను. మార్కెట్లో తప్ప నేను ఇంటి ముందుకు వచ్చే కూరగాయల దగ్గర అస్సలు తీసుకొని రారు అనమాట. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. అది కూడా ఆకుకూరలు వస్తాయండి. ఇంకా మామూలుగా అయితే స్టార్ బజార్ పోయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఏదో ఒకటి నచ్చితే తీసుకొచ్చుకుంటాను. తర్వాత నేను ఇక కూర అయితే ఏం చేయలేదు అండి. గోంగూరే ఇంకా మొన్న తీసుకొచ్చాను కదా మార్కెట్లో, శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రై చేశాను. అది కూడా ఇక కొంచెమే ఉన్నది. అది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. బాగుంది. అది ఫ్రై చేశాను కదా. మనం పులుసు కూరలో అయితే ఎంత వేసుకున్నా సరిపోదు, కానీ ఇక ఫ్రైస్ అనేది కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇంకా చేసిన రోజు నైట్ తినేసాము. మళ్ళీ మార్నింగ్ ఇద్దరం తినేసినాం అనమాట. మా నాన్న చూడండి అండి ఎంత సిన్సియర్గా తింటున్నాడో. ఇడ్లీ ఎట్లా నంచుకొని తింటాము మనము, అట్లా నంచుకొని తింటున్నాడు. పెద్ద పిల్లగాడు తింటున్నాడు అండి. ఎందుకో ఒక 3 డేస్ నుండి మమ్మీ పెట్టు నేనే తింటా అని చెప్తున్నాడు. అంటే నేను తినిపిస్తే తినట్లేడు అనమాట. ఇంకా ఆయన్నే వద్దు నో అని చెప్పేసి నో అంటాడండి. మా బాబు ప్రతిదానికి నో అంటాడు. వద్దు అనేది చెప్పడు. చాలా తక్కువ టైమ్స్ అనమాట అట్లా చెప్పడము. ఇంకా ఆయనే తింటాడు. తినేసిండు అండి. కొంచెం తిన్నాడు. ఇక మొత్తం అట్లనే పెట్టేసిండు. ఆ తర్వాత మేము హ్యాపీగా నిద్రపోయామండి. నేను ఒక 3 అవర్స్ అట్లా నిద్రపోయాము. ఆ తర్వాత లేచి చూస్తే టైం వచ్చేసి 4 అవుతుంది. మళ్ళీ అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేశాను. ఇల్లు ఊడ్చాను. తర్వాత బట్టలు నానబెడదాంలే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే మొత్తం నానబెట్టేశాను. ఒక 3 డేస్ అయింది కదా. ఉదయం సాయంత్రము స్నానాలు చేసుకుంటాను. అయితే ఇక అట్లనే నీళ్ళ దగ్గర ఆడుకొని రోజు 3 జతల బట్టలు ఇప్పేస్తాడండి. ఇంకా బట్టలు అయితే ఇక చాలా అయినాయి అన్నమాట. టబ్బు నిండా బట్టలు నానబెట్టేసి ఇంకా మొత్తం ఉతికేసాను. నేనైతే ఉతికేసి అట్లా పెట్టాను చైర్లో జాడిచ్చి. వాటర్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వేయొచ్చులే అని చెప్పేసి అట్లా పెట్టేశాను అనమాట. చాయ్ కూడా తాగేసానండి. కొంచెం నాకు నిద్రపోయి లేచిన తర్వాత తలనొప్పి అనిపిస్తేను పాలు తెప్పించుకొని టీ అయితే పెట్టేసుకొని తాగేసాను. ఇంక ఇక్కడేమో ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఏం చేస్తున్నాను, వంట చేస్తున్నాను. రైస్ కడిగి నానబెట్టుకున్నాను. పోయి బట్టలు పిండేసి వచ్చేసరికి మొత్తం నానిపోయింది రైస్ అయితే. ఇంకా నానుకైతే స్నానం చేయించాను. హ్యాపీగా ఆడుకుంటున్నాడండి నాను అయితే.
ఇంకా నేనేమో ఇక్కడ వంట చేస్తున్నానండి. నేనైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నాను వంట అయితే. ఇంతకుముందు 2 డేస్ బ్యాక్ అండి వీడియో పెట్టాను కదా! ఎట్లా గ్యాస్ మంటలొచ్చినాయి. అసలు భలేగా వచ్చినాయండి. అది తలుచుకుంటేనే భయమేస్తుంది. వంట అయిపోయేంత వరకు అసలు గ్యాస్ పొయ్యి కాంచి కదలొద్దండి. అయితే మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, 20 మినిట్స్, అంతకంటే ఎక్కువ పట్టదు కదా. మనం అంత హెవీ వంటలైతే చేయం కదా. జస్ట్ పావుగంట 20 నిమిషాలు మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అది ఆ టైం అయిపోయేంత వరకు కూడా గ్యాస్ పొయ్యి దగ్గరే ఉండాలండి. ప్రతి వాళ్ళు కూడా అంతే నేను చెప్తున్నాను. ఎందుకంటే మన పనిగా మనం ఇట్లా పెట్టేసి టీవీ చూసుకోవడం, సీరియల్ చూసుకోవడం, ఫోన్ చూసుకోవడం, ఏదో ఒకటి మర్చిపోయి అట్లా కూర్చున్నాం అనుకోండి, ఇంక ఇదైతే ఇక టైం బాగోలేకపోతే మంటలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే అందరికీ రావు కానీ ఇక ఉంటుంది కదా అండి. మొన్న ఎలా జరిగింది అనుకోకుండా, అసలు నాకు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. 2 మంత్స్లో మాకు 2 టైమ్స్ అట్లా జరిగిపోయింది. దేవుడి దయ వలన మాకు అసలు ఏం ప్రాబ్లం ఏమీ లేకపోయే. సరే, వంట చేసినంతసేపు మనము చుట్టుపక్కల ఈ క్లాత్స్ ఉంటాయి కదా, క్లీనింగ్ క్లాత్స్ అని అది ఇదంతా పెడతాం కదా సరౌండింగ్స్లో. అది అసలు మంటకు దగ్గరలో అస్సలు పెట్టుకోవద్దండి. మనము మామూలుగా ఏదో ఆలోచనలో ఉండి వంట చేస్తూ ఉంటాము. అది అంటుకోవడము, లేదంటే పైప్ కాడ మంటలు లేవడము, ఈ రెగ్యులేటర్ కాడ మంటలు రావడం, ఏదో ఒకటి సంథింగ్ అట్లా మంచిగా మనకు టైం బాగోలేనప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్క లేడీస్ కూడా. నేనైతే అసలు అది జరిగిన దగ్గర నుంచి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇంకా వంట అయిపోయిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాను. అలాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇక జరుగుతూనే ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. గ్యాస్ పొయ్యి అంటేనే పక్కన నిండు పొయ్యి ఒకటి ఉన్నది. ఇంకోసారి అట్లా పెట్టుకోము మేమైతే. మాకు ఒక 3 మంత్స్ వస్తుందండి గ్యాస్ మొద్దు అయితే. 5-6 రోజులకు అయిపోతుంది అనగా బుక్ చేసుకొని మంచిగా తెచ్చిపెట్టుకోవాలి కానీ స్టాక్ అస్సలు ఉంచుకోవద్దు గ్యాస్. నాకు మస్తు భయం అవుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అట్లనే చేస్తామండి మేమైతే. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కర్రీ చేస్తున్నానండి. దొండకాయ, టమాటో, ఒక ఆలుగడ్డ. అంటే నేను టమాటో దొండకాయ వండుదామని చెప్పేసి కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, చేస్తున్నాను. మళ్ళీ ఏమైంది అంటే దొండకాయలు కొన్నే ఉన్నాయండి. అది మంచిగా దగ్గర ఉడికిన తర్వాత కొంచెమే అయింది అనిపించింది నాకు. టమాటోస్ వేసేటప్పటికి అది ఒక్కరికి కూడా సరిపోదు కదా. మళ్ళీ ఏం వండుతా అని చెప్పేసి నేనైతే ఇంకొక ఆలుగడ్డ కట్ చేశాను. ఆలుగడ్డ, దొండకాయ, టమాటో కర్రీ చేస్తున్నానండి. ఒక పక్క రైస్ పెట్టేశాను. అసలు ఇదేంటంటే అండి, నాకు ఏం చేసినా సరే ఇక బ్రెయిన్ అంతా మంటల వైపే పోతుంది అన్నమాట. ఇట్లా వచ్చింది ఏంటి అని. ఏదేమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి. నాకు అనిపిస్తుంది గ్యాస్ పొయ్యి మొత్తం తీసేసి బయటేసి ఇంకా కట్టెల పొయ్యి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక విలేజ్లో అయితే అట్లా పెట్టుకునే వాళ్ళం. సిటీలో మనకు కర్రలు ఎక్కడ దొరుకుతాయండి. ఏ ప్రాబ్లం ఉండకుండా కర్రలు పెట్టుకొని వండుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, ఇక నేను టమాటోస్ అయితే వేస్తున్నాను. కొంచెమే అవుతుందండి, ఒక్కరికి కూడా సరిపోదు. మా ఇంట్లో కూర ఎక్కువ తినేటోళ్ళు ఉన్నారు. ఇక సరేలే అని చెప్పేసి అప్పటికప్పుడు ఆలుగడ్డ కూడా కట్ చేశాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేశాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. కర్రీ కూడా చాలా బాగుంది. ఇట్లా మగ్గుతాయని చెప్పేసి ఒకటే చిన్న ములక్కాయ ఉంటే అది కూడా వేసేసాను 2 పీసులు. ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ కాదండి, ఎల్లిపాయ పేస్ట్, ఇది కూడా వేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.